హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉన్న ఉసిరి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. మస్తు పెద్దగా ఉంది. కాయలు తెంపి చెట్టు కాయలు తెంపి పచ్చడి పెడదాం. ఈసారే ఫస్ట్ సారి కాత పడ్డది. మస్తు పైకి పోయింది చెట్టు, కాత పడ్డది. ఈసారే కాయలు పడ్డాయి. పచ్చడి పెడదామని చూస్తున్నాము. పచ్చడి పెడదామనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నా. ఇవి మా చెట్టుకి వెళ్ళినాయి ఉసిరికాయలు. మా ఊళ్ళో మా విలేజ్కి వచ్చినాము. మా ఇంట్లో ఉన్న ఉసిరికాయలు ఇవి. మా చెట్టుకి ఇదే ఫస్ట్ కాయడము. చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి కాయలు. మాకు ఇన్ని కాయలు వెళ్ళినాయి. నేను పచ్చడి పెట్టి చూపిస్తా. ఇవి ఉసిరికాయలు, ఇవి ఎల్లిపాయలు. కావాల్సిన పదార్థాలు: ఎల్లిపాయలు, ఉప్పు, ఇవి జీలకర్ర పోపులకు, ఎల్లిపాయలు జీలకర్ర ముద్ద, ఇది ఆవాలు పచ్చియే ఆవాలు పొడి, ఆవాల పొడి, ఇవి జీలకర్ర మెంతుల పొడి కొంచెం లైట్గా, ఇది తగినంత కారం. ఇవన్నీ ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఉసిరికాయలు. ఈ పెద్ద సైజు ఉసిరికాయలను మనం చాకుతోటి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఘాటు ఉన్న కాడ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. చిన్న చిన్నగా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. మనం పోపు చేసినా కానీ మన కారం ఉప్పు అనేది మంచి ఘాట్లలో పోయి టేస్ట్ బాగుంటుంది. కాయ ఇవన్నీ ఘాట్లు పెట్టుకున్నాం. ఈ కాయలకు అన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టినాం. పెద్ద పెద్దగా ఉన్న కాయలు ఇవన్నిటికీ ఘాట్లు పెట్టినాం. గ్యాస్ పెట్టిన ఒక గ్యాస్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కాలి. మనకు ఆయిల్ హీట్ ఎక్కినాక ఉసిరికాయలు వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకుంటున్నా. నేను ఒకేసారి అన్నీ ఇలా వేసుకుంటున్నా. వేసుకొని వేపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతా అంటే ఇలా వస్తుంది. మాడకుండా చూసుకోవాలి. దగ్గరుండి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మాడద్దు. కొంచెం సిమ్లా పెట్టుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. కాయ అనేది లోపల ఉడికితే బాగుంటుంది. కాయ అనేది మంచిగా లోపల కూడా ఉడకాలి. మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇట్లా కలుపుతూ ఉండాలి. కొంచెం మంచిగా వేగితేనే పచ్చడి బాగుంటుంది. పచ్చడి ఇలా వేగాలి. మొత్తం ఇలా వేగాలి. చూడండి ఎలా వేగినాయో. అట్లా వేగాలి మంచిగా. ఇట్లా గుజ్జు గుజ్జుగా మంచిగా ఉంటుంది. వేగినాక ఇలా తీసుకోవాలి. మనం అట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగినాక మనం కొన్ని ఇందులోకి తీసుకోవాలి. అన్నీ బ్రౌన్ కలర్ రావాలి మంచిగా. అప్పుడే పచ్చడి టేస్టీగా బాగుంటుంది. నేను వీటికి 4 నిమ్మకాయలు యూజ్ చేస్తున్నా. 4 నిమ్మకాయలు పిండుకుంటే మనకు బాగుంటుంది. పచ్చడి టేస్టీగా వస్తుంది, బాగుంటుంది. మనకు రసం బాగుంటుంది, రసం వస్తుంది, బాగుంటుంది. పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. 4 నిమ్మకాయలు నేను పిండుకుంటున్నా. పక్క పెట్టుకోవాలి. ఇలా అయినాయి. మొత్తం వేగినాయన్ని తీసి పక్క పెట్టుకోవాలి. ఇవాళ తీసినాక ఇలా ఉంటాయి. మొత్తం ఇలా ఉంటాయి. అదే నూనెలో వేడిగా ఉన్నప్పుడే మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు పోపుకి వేసుకుంటాను. వేడిగా ఉన్నప్పుడే అదే నూనెలో వేయాలి.
అలాగే ఎండు మిరపకాయలు వేసినాక, జీలకర్ర వేసినాక, మిర్చి వేసినాక ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నాక కొంచెం ఎల్లిపాయ జీలకర్ర ముద్ద దంచి పెట్టుకున్నా, అది కూడా వేసుకోవాలి కొంచెం అంతా. వేడున్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఇది చల్లారాలి, మొత్తం చల్లారాలి. ఈ చల్లారే లోపు మనం ఇది కలుపుకోవాలి మొత్తం. ఉసిరికాయలు వేగినాక కొంచెం ఉప్పు వేస్తున్నా, ఒక గ్లాస్ ఉప్పు వేస్తున్నా. ఒక గ్లాసు ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు వేసినాక మనం ఎల్లిపాయ జీలకర్ర ముద్ద వేస్తున్నా. ఇవి కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం లైట్గా మెంతి జీలకర్ర పొడి, కొంచెం లైట్గా మెంతి జీలకర్ర పొడి. ఇది కొంచెం ఆవపిండి. ఈ ఆవపిండి కూడా మనం ఒక గ్లాసు, ఇదే గ్లాస్తో కొలిసి పోస్తున్నా. ఇంత ఈ గ్లాస్ వేస్తున్నా. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇటు ఈ లోపు నూనె చల్లారుతుంది, పోపు నూనె మొత్తం చల్లారుతుంది. ఆ లోపు ఇవన్నీ మంచిగా మనం కలుపుకోవాలి. కలిపేటట్టు వేగిన ముక్కలకి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా గ్లాస్ తోటి ఉప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో నేను కారపొడి కూడా వేస్తున్నా. ఒక గ్లాసు ఉప్పుకు 2 గ్లాసుల కారపొడి వేస్తున్నా. మనం కారం తినే వాళ్ళమైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, సరిపోతుంది అనుకుంటే. మనం తక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది అనుకుంటే ఇది వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయ ముక్కలకి మంచిగా ఇట్లా కలపాలి. కారపొడి, ఉప్పు, ఆవపిండి, మెంతి జీలకర్ర పొడి ఇవన్నీ మంచిగా కలవాలి. ఆవపిండితోటే మంచి టేస్ట్ ఉంటుంది ఉసిరికాయ పచ్చడి. మనం ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, అది రసం తీసుకున్నాం. ఈ రసం కూడా ఇందులోనే పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ అంతా అయింది రసం నాకు. మొత్తం ఇట్లా పోసుకోవాలి. కొంచెం ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా ఊరి పచ్చడి మంచిగా టేస్ట్ ఉంటుంది. చెట్టు మీద కాయలు కదా, ఇంకా బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడే చేసుకుంటాం కదా, అప్పటికప్పుడే ఊసి చేసిన నేను. ఇదే ఫస్ట్ ఆ చెట్టు ఉసిరికాయ. ఉసిరికాయ పచ్చడి చేసుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సి విటమిన్ ఉంటుంది ఇందులో, చాలా మంచిది హెల్త్కు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినాలి, చాలా మంచిది ఇది. మనకు నిమ్మరసం ఉంది ఇందులో. ఈ ఉసిరికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, బాగుంటాయి ఇది. మా చెట్టుకు ఫస్ట్ టైం కాయడం వల్ల, ఉసిరికాయ పచ్చడి పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది నాకు. కాయలను చూడగానే చాలా సంతోషం వేసింది.
మనం ఇంట్లో మనం చెట్టు పెట్టి నాటుకొని మంచిగా కాయలు పడి ఆ కాయలు పచ్చడి పెడతామంటే చాలా సంతోషం ఉంది. చాలా మంది తినండి అందరూ. సి విటమిన్ బాగా ఉంటుంది ఇందులో. కళ్ళకు మంచిది, హెల్త్కి మంచిది. రోజుకొక కాయ ఇట్లా తినడం వల్ల చాలా మంచిది. పెట్టుకోవచ్చు, వరుగులు చేసుకోవచ్చు. రోజుకొక కాయ ఊరేసుకొని తినచ్చు. ఉప్పులా ఊరేసుకొని నిమ్మరసం పిండుకొని ఊరేసుకొని వక్క కూడా తినచ్చు. చాలా మంచిది తినడం వల్ల. మనం ఒక కాయను 4-5 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పచ్చడి పెట్టుకోవచ్చు, తినచ్చు. మనం అన్ని రకాలుగా ఉపయోగించుకో ఎండలో పెట్టుకోవచ్చు, వరుగులు చేసుకోవచ్చు. అన్నిట్లో ఉపయోగించుకోవచ్చు వరుగులు చేసుకొని. ఇట్లా చల్లారినాక ఈ వక్కలు ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం నూనె మొత్తం మీద ఇట్లా చల్లారాలి, మొత్తం చల్లారాలి. చల్లారినాక అప్పుడు ఈ వక్కలు, ఉసిరికాయ వక్కలు ఇందులో వేసుకోవాలి. మంచిగా నూనెలా ఊరి టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు బాగా వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది. ఇక మంచిగా ఊరుతుంది. 2 days అయితే మంచిగా ఊరుతుంది. ఎల్లిపాయ కారము మంచి స్మెల్ వస్తుంది. 1-2 days అయితే ఇంకా బాగుంటుంది.